బీర్ల రేట్లు గింతగానం పెంచిల్లు. పెంచినోడు బాగా తెలివి కాళ్ళోడే. ఎందుకంటే ఆ బీర్లు ఆ మందులు లాగి మొత్తం పుర్రలందరూ సత్తారు అని రేట్లు పెంచుతానంటే కొనుక్కోకుంటుంటారు సావరు అన్నట్టు అట్లా ప్లాన్ చేసి పెంచిండు అట్లా. అవునా నిజమా? ఎంత ప్లాన్ చేసినా కూడా తాగేటోళ్ళు తాగుకుంటుంటారా? ఎంత రేట్లు పెంచినా తాగుడైతే మానదు. మరి గదే ముచ్చట. మరి చాలు కానీ ఈ బోరింగ్ కొట్టుపో. అబ్బా నేను గట్టు ఓవర్ యాక్టింగ్ చేయ కొట్టు చక్క కొట్టు. నాకు శాతగా శాతగా తినుడైతే వస్తుందా నీకు? నువ్వు ఓవర్ చేయకు. నువ్వు తినవా? అన్ని పెడితే మంచిగా తిని పెడతావు, కొట్టుబెడ కొడతలేవు పోరి. అన్ని బద్దకమే నీకైతే. అన్ని మంచిగా చేసి ఆ దగ్గరకు వచ్చి ముద్దలు పెట్టేటాడు కావాలి నీకు మొగుడు కదా. అందుకే చికెన్ అండ్ తీసుకురా అని చెప్పింది. ఆహా, ఆ చికెన్ కి బర్డ్ ఫ్లూ అట ఏదో వస్తుందట. సత్తావా మరి తిని? బర్డ్ ఫ్లూ గందుకే చేపలు తెచ్చిన. ఎప్పటికైనా సచ్చేదే ఏది తింటైంది. ఎప్పటికైనా సచ్చేదే ఏది తింటైంది అంటే సానైతే సత్తం కదా ఎప్పటికైనా. ఎప్పటికో కావాల్సిన దానికి ఇప్పుడు సత్తావా అని చెప్తాను. ఫస్ట్ ఆ బండదేపో అన్నాడు. ఏహా నిందేను. మరి ఎట్లా దాకా అంత నీసు మాత్రం వచ్చి పాడైతాయి. నాకు లేవదే. ఏంది లేవలే పోన్నాడు. పోరి ఎంతసేపే అయిపోయింది. ఆగరాదు, బాగానే ఎగిత్త పడతాను. ఒకటే రాస్తాను. చాలుగంతి ఉన్నాయంతా తెల్లబడేటట్టున్నాయి అవి. అబ్బో టేస్ట్ మొత్తం పోతుంది గంటగానే రాస్తే. మా తెలుసు ఏదో అని ఆ చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని నీకోసం అని చేపలు తెచ్చి అడిగితే బాగా ఓవర్ చేస్తాను కదా. అబ్బో ఇక నేను ఒక్కదాన్నే తింటా, నువ్వు తినవచ్చు. ఇక నా కోసం తెస్తాను అయితే. మా ఓనికి ఫోన్ చేస్తే 5 స్టార్ హోటల్లో తినిపిస్తాడు తెలుసా. ఆహా అయితే రమ్మనవే సుత్తా. అబ్బా అద్దే ఏదో వచ్చిగానే తీయి. ఏ బాబు ఏది కళ్ళు పెంచినవా? మంచిదేనా? మరి రాళ్ళు గిట్లా కలిపినావా? మరి మరి అప్పటి నుంచి గంట నుంచి ఎక్కి ఎక్కి కూర్చుండే ఉండవుగా. చెప్తారా అనేకవన్నీ? మంచిదే ఇస్తారు కాదు, మంచిగా ఇస్తారు. అది కాదు బాపు, మొన్నదానికి నా మోషన్స్ అయినాయి నాకు తాగితే. కల్లాతే మీ కలుపున్న మైలంతా పోతాయిరా. గట్లనే అంటాడు చెప్తే వల్ల. ఏదో ఒకటి కిడ్నీ రాళ్ళని పోతాయి. సరే ఎంత మంచి కళ్ళు 5,000 రాదు కళ్ళు, సూపర్ కళ్ళు. ఏంటనుకున్నా అది కీలుగురం కళ్ళు అది. సరే సరే ఇక పోతావు, టైం అవుతుంది. కాకపోతే రాజులు కూడా ఎక్కిపోతాయి. రాజులకు ఉన్నది, రాజులకు అది కొరుకుతుంది ఇట్లా మంచిగా కొరికి మంచిగా అలా ఉడతా ఉంటది అది. రాజులు కాకులు మంచిగా పావురాలు అవి తాగిన కళ్ళు మీకు. సరే జాలి తీసుకోపో. సరే మరి తాయినాం కాడ ఎప్పటి ప్లేస్ కాడ పెట్టిపోతాం. అవునే పింకి, ఆడు కూడా మర్చిపోయినా. నువ్వు గట్లనే సింగిల్ గా బతుకుతున్నావా వాళ్ళన్నా పట్టినావా? మరి సింగిల్ గానే ఉందాం అనుకున్నానే, కానీ బతుకుతెరు వెళ్తలేదు. నాకు అర్థం కాలేదు సార్. బతుకుదేరు వెళ్ళడానికి సింగిల్ గుణానికి సంబంధం ఏంది? ఇప్పుడు పైసలు కావాలంటే ఏం చేస్తామే? సంపాదిస్తాము మంచిగా పని చేసి. పైసలు కావాలంటే సంపాదించాలి, ఏదో ఒక పని చేసుకోవాలి, జాబో గీబో అంతా చేసుకోవాలి. అదే ఒక బకరాగాన్ని పట్టింది అనుకో, పని చేయాల్సిన అవసరమూ లేదు, రీఛార్జులు వస్తాయి, షాపింగ్ పోవచ్చు, ఎట్టంటట్టు తిప్పుతాడు, అంత ఫ్రీనే. బాయ్ ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్. నువ్వు ఉండాల్సిందానివేనే. సరే పట్టినావు కానీ మంచోని పట్టినావా? మరి మంచిగా ఉంటాడే, కర్రె బొగ్గు లెక్క. కర్రె బొగ్గ సీ అవ చూపించడానికి జర మంచిగా ఉండాలి కాదే. తెల్లోని పట్టకపోతివి. ఏమన్నా పెళ్లి చేసుకుంటానానే ఎట్లుంటుంది అంటే అది పెళ్లి చేసుకోకున్నా ఏదో నీ దోస్తున్నాయి అనుకో, ఇంటి కాడదో అదో ఇదో వాళ్ళ బాబీ మంచిగా తెల్లగా ఉన్నాను చూపించి ఇట్లా మంచిగా చేసి పట్టుకొని చూపిస్తుంది. నువ్వు చూపియద్దు అట్లా మంచిగా? వాడిని ఎవడు చూపిస్తాడు? అంటే అంతే అనుకుంటే అనిపిస్తావు. వాడికి మీ ఇల్లు తెలియదానే?
వాడా నీదే ఊరో కూడా తెలియదానే మీ అన్నకు మీ అవ్వకు మీ అయ్యకి ఎవ్వరికి పరిచయం చేపియలే అంటే నీ సైడ్ ఏం తెలియదు దానికి మరి ఎట్లనే గట్లయితే ఇప్పుడు పర్ సపోజ్ వానికి నాకు లొల్లైందనుకో నేను ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతా వాడు డైరెక్ట్ ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటాడు అవసరమయ్యే లొల్లంతా అందుకే మా వాడ తెలియదు మా గల్లి తెలియదు మా ఇంట్లో తెలియదు మా అయ్య తెలియదు మా అవ్వ తెలియదు మా అన్న తెలియదు ఎవరు తెలియదే అంతెందుకే నా నెంబర్ కూడా పర్మనెంట్ నెంబర్ ఇవ్వలేదు నా సెకండ్ సిమ్ ఇచ్చిన అది కూడా జియో నెంబరే ఒకవేళ వాడు నాకు నచ్చలేదు అనుకో ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతా సిమ్ ఇరగొడతా గంతే వాడికి నాకు తెగదెంపులు అయిపోయినట్టే ఇంటికి రాలేడు ఎవరికి ఫోను చేయలేడు అందుకే అప్పుడప్పుడు నీ నెంబర్ అడిగితే కూడా ఇయ్యలేదే ఎంతకి తెగించారా ఓ అవ్వో ఎందుకు ఎడతానవే మా మోనికైతే నేను నా సిమ్ము మా అవ్వతో మాట్లాడిచ్చిన మా అయ్యతో మాట్లాడిచ్చిన మా చెల్లెతో కూడా మాట్లాడిచ్చిండే బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ మా ఇల్లు ఎన్నో తెలుసు మా వాడెన్నో తెలుసు మా ఊరు కూడా తెలుసు మనకి ఆఖరికి ఆధార్ కార్డ్ నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ కూడా తెలుసేనా ఆధార్ కార్డ్ నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ కూడా తెలుసేనా ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు ఫోన్ నెంబర్ అంటే ఓకే పాన్ కార్డు ఉన్న ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చినవే ఏం లేదే మేము చిన్న ఒక లోన్ పెట్టినాము గవర్నమెంట్ జాబ్ త్రూగా తొందరగా వస్తుందట లోను అందుకే ఆధార్ కార్డు పాన్ కార్డు అన్ని ఒరిజినల్ ఇచ్చి సచ్చిండే నేను అవును కానీ మీ ఓన్ ఏజ్ ఎంతనే ఎంతనే 22 23 మొన్ననే 23 క్రాస్ అయినాయి అంతేనా ఆధార్ కార్డు చూడకపోయినావు తెలుస్తుంది చూద్దాం అనుకున్నానే బర్త్డేకి సర్ప్రైజ్ ఇద్దాం డేట్ చూసాను చూద్దాం అనుకున్నా మొదట్లోనే కుక్కర్సినట్టు అరిచండి ఏంబటే నా ఆధార్ కార్డు నీకెందుకు అన్నాడు అవునా ఇక సరే తీ మా వాడిని ఇబ్బంది పెట్టుడు ఎందుకని ఊకున్నా నేనే అమ్మో ఏదో తేడా ఉన్నదే ఏహే తేడా ఏందే తేడా నేనెక్కనుకుంటున్నావా మా వాడు స్వచ్ఛంగా ప్రేమించిండు నన్ను మాది ట్రూ లవ్ తెలుసా అనుకో ఈ రోజులలో ట్రూ లవ్లు తొక్క తోటకూర ఏం లేవే పైసలు ఉంటేనే ప్రేమ గంతే మా మాట్లాడినావు కానీ మూసుకొని సప్పుడు చేయక చేపల ఫ్రై చేయాలి మొత్తం చేపలు అటు చేపలు అయ్యేటట్టున్నాయి ఏంటి ఏంటి అరే కళ్ళు మంచిగా చూసినావా వాడు మంచిగా చూసిండా ఏం మాడతానమ్మా చెట్టు మీద కళ్ళు వాడు ఎప్పుడు గట్లే అంటలే రాముకునేటోడు నీకు తెలియదు మావా నువ్వు భలే మాడుతున్నావా ఎప్పుడు ఫోన్ బిజీనా మావా నువ్వు ఏ లేదురా ఎవరైనా ఫోన్ చేసి సైలెంట్ లో పెడతానా అది కాదు మావా అడుగుతా మావా చెప్పు కళ్ళైతే చెప్పినావా అని మధ్యలో మీ అత్త ఫోన్ చేసిందిరా నాకు వాళ్ళు ఫోన్ చేసిందిరా బిజీ నువ్వు ఇలా కొట్టావు కదా మరి అదే నాకు పైసలు మరి అటుకనే నేను గట్లెందుకు పోతారా అయినా నాకు మీ పెద్దతో ప్రాబ్లం లేదురా చిన్నతతోనే ప్రాబ్లం ఏంటి అదేరా చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది మరి గవర్నమెంట్ జాబ్ అంటే ఏమనుకుంటాను ఈ గవర్నమెంట్ జాబ్ సరిగా అయితే కానీ అవు మావా నేనే 5 లక్షలు 5 ఏళ్ళు మావా 5 ఏళ్ళు కష్టపడి 5 లక్షలు పెట్టి మరి నేను పోటీ పటాయించింది అట్లాంటిది నువ్వు పెళ్ళైనా కూడా నువ్వు ఇంకో దాన్ని మెయింటైన్ చేస్తావు అంటే మరి గవర్నమెంట్ జాబ్ అంటే ఏమనుకుంటున్నారా పైస ఉంటే ఏదైనా నడుతుంది పైసలు ఉంటే నడుతుంది కావచ్చు కానీ లొట్టి పైసలు నువ్వు వేయాలి మావా ఆల్రెడీ ఇచ్చిండ్రా కాదు మావా గీదో మంచిగా ఉంది కాదే ఏంటిదిరా నేను కూడా 5 లక్షలు దాని బొంద మీద పెట్టే బదులు గవర్నమెంట్ జాబ్ పెడితే నేను కూడా ఒక ముగ్గురు మెయింటైన్ చేసేంత ఉంటుంది మావా అరే గవర్నమెంట్ జాబ్ అంటే ఊరికేనే రాదురా దానికోసం ఎంత కష్టపడాలో నీకేం తెలుసు ఓ కొద్దా మస్తు కష్టపడతాను నువ్వు ఫైనలీ ఫిష్ ఫ్రై రెడీ తిందామా ఇక తిందామే కళ్ళు విత్ ఫిష్ ఫ్రై బాబా ఉంటదే
నడిచి నడిచి కాళ్ళు వస్తాను ఇక్కడ మంచిగా ఇక్కడ కూర్చుందా పట్టు పొద్దున వస్తాయి నీకు కాలు. దా కూర్చో ఇక్కడ ఇటు ఎల్లుండి ఆగు మామ, ఏమైందిరా చిన్నతకు చెప్పే. ఏమున్నదిరా కాదే ఎట్లా పట్టించినావు నువ్వు? అదేమున్నదిరా కింద పడ్డా మీద పడ్డా ఏదో తంటాలు పడి అట్లా పడేసిన నేను ఎట్లా చెప్తే అట్లా ఉంటుందిరా నీ పెద్దత్త కంటే చిన్నత్త చాలా నయ్యనరా ఒక 10 సంవత్సరాలు ముందు పుట్టినా కానీ ఒక 10 సంవత్సరాలు వెనక పుట్టుంటే మీ పెద్దత్తను కాకుండా ఇక చిన్నత్తనే చేసుకుంటాను రా అవునా నిజమా? నువ్వైతే కలిపోయి ముందు పోతాగని చెప్పే. ఏ పోయిరా చెప్తా గానీ అయ్యో ఎంత మంచిదంటే ఇగో నేను గిడ గీత గీసి ఈ గీత దాటు అని నేను చెప్పేదాకా అస్సలే దాటది వాళ్ళ అయ్యవ చెప్పినా కూడా దాటది తెలుసా ఎంత మంచిగా ఉంటుంది నాతోని అసలు ఎంత మంచిదంటే నిజంగా ఒక 10 సంవత్సరాలు ఎందుకురా ముందు పుట్టినా అని అనుకుంటాను రా నేను ముందు ఊడితే పుట్టినావు కానీ మామ ఎందుకు పుట్టినా తీసుకోకే. అవు మామ నాకు చిన్న అనుమానం ఉన్నది. ఏంటిదిరా అది చిన్నత్త రియల్ ఉన్నా అని. అరే నీ దగ్గర నాకు అబద్ధాలు ఎందుకురా అన్ని ఓపెన్ గా చేసి నీకు చెప్తే నువ్వు అట్లా మాట్లాడతాను నిజమైతే ఒకసారి నా ముందు ఫోన్ కలిపి ఇప్పుడే చెప్తా ఫోన్ కలిపి పెద్ద స్పీకర్ ఇప్పుడే చెప్తావురా నీ డౌట్లన్నీ క్లారిఫై అయిపోతాయి నీకెందుకురా అంత డౌట్ నా మీద ఫోన్ వస్తుంది. అమ్మో ఇప్పుడు ఎంత ఫోన్ చేస్తాండి? పెద్ద పెట్టి రాదు స్పీకర్ పెట్టి హలో బేబీ. ఎక్కడున్నావురా? నేనా నీ గుండెల్లో. ఏమిటండి మీరు మాట్లాడేది? నా గుండె గుడిలో ఎప్పుడు నువ్వే ఉంటావు కానీ ఇప్పుడు నా బుజ్జి తల్లి ఏం చేస్తుంది? ఇప్పుడే అన్నం తిందామా వద్దా అని నిన్ను అడుగుదామని ఫోన్ చేద్దాం అనుకున్నా. నా అష్టకాలం దగ్గరగా అన్నం తినడానికి నా పర్మిషన్ ఎందుకురా? నువ్వు తినొచ్చు కదా. బేబీ నిన్ను అడగకుండా నేను ఎప్పుడైనా ఏదైనా పని చేసినా చెప్పు, నువ్వు గీసిన గీత కూడా దాట నేను. కరెక్టే అనుకో, కాకపోతే ఇలా నువ్వు లేటుగా అన్నం తింటే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా. నీ గురించి కూడా కొంచెం ఆలోచించుకో బేబీ. ఇన్ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్, ఇన్ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు చెప్పు, ఒక అత్త అందుకు నా పుట్టలు పొడుచుకోవాలన్నా చచ్చిపోతా. చచ్చిపోతే నా పని ఏం కావాలి? అలాగే అన్నం తిని నీ ఆరోగ్యం గురించి చూసుకో బేబీ, ఓకేనా? మన ఇద్దరం ట్రూ లవర్స్ కదా. సరే బేబీ నువ్వు అన్నం తినే బేబీ, నువ్వు అన్నం తినేసి బేబీ. నేను అమ్మని అమ్మ బతికినరా. ఇంకా నయ్యం ఈ తాళ్ళల్లో మనల్ని ఇట్లా చూసిండే ఫోన్ చేస్తాండా అని అనుకున్నా. అయినా ఈ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు తాళ్ళకి ఎందుకు వస్తారే? ఈ డిస్కోల్లో పబ్బుల్లో వాళ్ళు ఇల్లు డాన్స్ వేసుకుంటే తాక్కుంటుంటారు. మనం అయితే తాగుదాం పట్టి. గదానే మాట్లాడు, గదానే మాట్లాడు. మరి ఇంకెట్లా మాట్లాడతా? నువ్వు చేయి, మాడదా నువ్వు చేయి, నువ్వు చేయి. అయిపోయింది, ఫోన్ మాట్లాడు. నల్లిగుట్లోడు ఫోన్ చేస్తాండి. నల్లిగుట్లోడే ఇంకెవరు మా ఊడు. హలో కర్రీపఫ్, ఏం చెప్తాను? కరిపా ఫేవలే నన్ను కరిపా పట్టమైంది. కర్రీపఫ్ కాకపోతే ఇంకేంటిది? నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తా. పలుకుతావా పలకవా? ఇప్పుడు పలుకుతా కానీ బంగారం ఏం చేస్తుంది? నేనా కళ్ళు తాగుతానా? అదే కన్ను నొప్పి లేస్తుంది, ఉప్పింది. చూసారా సార్ డబుల్ యాక్షన్? కన్ను ఉబ్బిందానే నైటు నీ కన్ను ముద్దు పెట్టక కన్ను ఉబ్బినట్టున్నాయి. ఏం మాట్లాడుతానోరా కర్రోడా? తాగినావా ఏంది? అవ్వతోడు నేను తాగుతున్నానే, నీకు చెప్పకుండా చేయకుండా ఒట్టేసిన కదా నీ మీద. నీ అడుగు జాడు నడుతున్నా నేను. ఏం చిల్లర కాదురా మీరు. అవుననుకో. సరే కానీ ఒక ముద్దు పెట్టవా? చెప్పు తెగుద్ది ఎదవా. చెప్పుతో కొడతావా? కొడితే కానీ నా మూతి మీద కొట్టు. ఎందుకు? నువ్వు చెప్పుతో కొడితే నా మూతి మీద ముద్దిచ్చినట్టు అవుతుంది తెలుసా. నీ చెప్పే నీ చెంపుతో సమానమే. నీ బతుకు ఏందిరా అది?
ఫోన్ కట్ అయిందే. నువ్వు ఇద్దరు ఏందిరా ఏం మాట్లాడతాను అసలు? మా ఇంటికి మారుతాను మామ. అరే అది రొమాంటిక్ ఏందిరా, చెప్పులు చెంప అని చెప్పేసి. ఛీ, నీకంటే నేనే నయం కదరా. ఓ కొద్దా బామ్మో, నేను ఎంతో మందిని మెయింటైన్ చేసిండే, కానీ కర్రె మూతని మెయింటైన్ చేయడం నా వల్ల అయితలేదే. ఏమైంది? ఏమైంది ఏందే, ప్రతి విషయాన్ని కుక్క పసిగట్టినట్టు పసిగడతాడే. ఇక నా వల్ల కాదే, ఓ పని చేస్తా. లాస్ట్ బిగ్గెస్ట్ షాపింగ్ ఒకటి ఉన్నదే, అది చేసి వానికి బ్రేకప్ చెప్తానే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. వాడు పెట్టే ఏడుపు స్టేటస్లు, ఏడుపు గొట్టు కథలు చూడకుండా చక్కగా నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ సిమ్ పలగొట్టి హ్యాపీగా ఉంటానే. అసలు ఈ లవ్వే బొక్కనే, వేస్ట్. ప్రేమించొద్దు, అస్సలు ప్రేమించొద్దు, వేస్ట్. తొక్కలో లవ్. ఇది రొమాంటిక్ ఏందిరా, చెప్పులు చెంప అని చెప్పి. దీన్ని రొమాంటిక్ అంటారా? నీకంటే నేనే కదరా. ఆడలు గుంది మాట్లాడింది మామ. అవునరా, అక్కడ ఎవరో ఉన్నట్టున్నది. ఎవరు నా బక్క పూలు లెక్క పడుతుందేమో. అరే ఎదురు కదా నా పూర్ లెక్కనే ఉన్నదిరా. వీళ్ళు గీడేం చెప్తాను చూద్దాం పరా. అలానా? అవునరా, చూద్దాం పా ఒకసారి. అది పెట్టారా ఆడా, దాది నడు. మన కులమేనా మామ? ఇది నా పూర్. దా కూసో మామ, కూసో. పోసి కర్రోడా పోసి కర్రోడా అంటే నేను తాగేటప్పుడేమో నీకు పర్మిషన్ తీసుకోవాలి. ఒకటి అబ్బా కాదే, నేను తాగాలన్నా తినాలన్నా నీ పర్మిషన్ తీసుకోవాలి, నేను ఒట్టేయాలి, అన్నీ చేయాలి. నేను నా దోస్తుల దగ్గర పోయినా కూడా నీకు అన్నీ కావాలి. కానీ మరి నువ్వు ఎవరిని పర్మిషన్ వచ్చినావు? ఎవరిని అడిగినావు? బుచ్చపులకి ఎవరిని అడిగినావు నువ్వు? ఎవరిని అడగాలి? నన్ను. నేను నీ మొగోని. మొగోడు మరి ఎవరిని? మరి ఆడదానా? కాదు మామ, చూడు, నువ్వు గవర్నమెంట్ జాబ్ ఏమో మావా. ఇది చూడు, ఆఫ్టర్ గర్ల్స్ ఆడోళ్ళు ఫిష్ కళ్ళు అని చేస్తున్నారు, మాకు చప్పుడు కట్టలేదు కదా మావా. నువ్వు కాసేపా, నేను మాట్లాడేది నువ్వు 2 నిమిషాలు. ఏమే నీకేం తక్కువ చేసిన? నీకేం కావాలంటే తెచ్చిపెట్టినా లేదా? అన్నం తినాలంటే కూడా నా పర్మిషన్ తీసుకోవాలని చెప్పినావు. నేను గీసిన గీత దాటనని చెప్పినావు. అవును మరి. వీడికి రావడానికి ఎవరి పర్మిషన్ తీసుకున్నావే? ఎట్లా వచ్చినావు వీడికి? నువ్వు ఇవాళ గీత గీసుడు మర్చిపోయాను. అంటే రోజు నేను నీ ఇంటికి వచ్చి గీత గీయాలా? గట్లయితే నా అవుతావా? ఇట్లా నువ్వు ఇట్లా ఆడు ఎవరైనా గిట్లా ఆరు బయటికి గిట్ల మంది తెచ్చుకొని తాగుతారా? కళ్ళు తెచ్చుకొని అంటే మొగుళ్ళు తాగుతారా? అవునరే, మేము మొగోళ్ళం ఎక్కడైనా కూర్చొని తాగుతాం. ఆడోళ్ళు ఇంట్లో ఏడో మూల కూర్చొని తాగాలి. ఇట్లా ఆరు బయటికి చెట్లకు వచ్చి తాగుతారా? అగో మళ్ళీ నేను చెప్తాను, మళ్ళీ తాగుతావు. నిమ్మ పొట్టు వేస్ట్ అయిందా? కళ్ళ పొట్టు. ఏయ్ మీరు ఆగండి, మాట్లాడేది ఉన్నది ఇక్కడ. మాట్లాడు. కర్రోడా ఏందో మరేమో ఎట్లాగో నా గురించి నీకు తెలిసింది కదా. అయిపోయా, ఏమున్నది? నువ్వు నాకు బ్రేకప్ చెప్తావు. మరేమో నాకు మొన్న షాపింగ్ చేపిస్తా అన్నావు కదా, ₹1,00,000 షాపింగ్. లచ్చల్ అలా వన్నాయి పైసలు. ఆడ మా యా చెట్టు పెట్టింది కదా, దేవుడు ఆడతాం మొత్తం గీక్తా బట్ పైసలు మొత్తం అన్ని లచ్చలు కావాలట. నిన్న మామ ఫోన్ చేసింది. ఫోన్ చేసి నాకు అర్థమవుతుంది అంటే గిట్లా అన్నది మామ, నాకు అర్థమవుతుంది అంటే అయ్యో నీకు అర్థమవుతుంది అని వేరే బాబు కొట్టినా గీదానా గీదా మన పైసలు పోసి తగ్గేదిలే అంటది దీని అవ్వ దౌడ దగ్గర. సారీ కాదే, నాకు ఏదో బ్రేకప్ చెప్తాను. నాకు బ్రేకప్ చెప్తావా? నువ్వు చెప్తావు కదా ఇప్పుడు. చెప్పేదేలే, నీ అవ్వ తగ్గేదేలే. సరే నువ్వు ఆగు, బ్రేకప్ చెప్పావు కదా. చెప్పా. సరే నువ్వు ఆగు, అవుతా. నువ్వు అక్కడే ఆగు. కింద అవుతా. అవునే సీట్ అంటది
నువ్వు చెప్పిన 20 ఏళ్ళ పడుచు పోరడు ఈడేనా? లేకపోతే ఏంది, రిటైర్మెంట్ తీసుకొని పెన్షన్ తీసుకునే టైంలో వీడు 20 ఏళ్ళ పడుచు పోరడు. బేబీ బేబీ వద్దు బేబీ. బొచ్చుదే ఉండదే, మనిషి రీచ్ అయితే బొచ్చుదే ఉండదు. చెప్పు, మన బొచ్చలు ఉండాలి కానీ. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అంటే రిచ్ అయితే ముసలోని కూడా చేసుకుంటావా అనే? ముసలాడేందే, రేపు మా పొద్దు వచ్చిన కూడా పని చేసుకుంటా. అవును బేబీ, తగ్గేదే లేదు, ఇట్లా ఉండాలి బేబీ. సూపర్ బేబీ. ఇంకేం కావాలి చెప్పు బేబీ. మొన్న కారు కొనిస్తాను. ఆడి కారు అనుకున్నా. ఆడి కార్లో తిరుగుతానే నేను. ఏ అవును పంచాయతీ దొరికినా అయిపోయింది కదా. దానే తినవే. ఏమైంది తినే? దానికి ఏమైందిరా? ఏమైంది? ఏమైంది? ఏం